అందరికీ నమస్కారాలు. మేము భూమి అయితే ఇయ్యాము, కొట్టినారు చేసినారంటని మా మీద దాడి చేస్తారు. మా మీద దాడి చేసినాక 10 నెలల నుంచి చిట్టీలు ఇచ్చినాము, మా భూమి వద్దు రావద్దంటని చెప్పినా కానీ కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ ఉండాడంటని మాకు తెలియదు, మా పిల్లలకు తెలియదు, మేమైతే దూరం ఉంటాము. ఎవరు కొట్టిండ్రో ఎవరు చేసిండ్రో 30 పోలీసు వాళ్ళకు మా ఇంట్లోకి దాడి చేస్తున్నారు. మరి మేము ఉండాలేనా పోవాలేనా? మాకు యా దారి చూపిస్తాడు ఆయన? ఓట్లు ఎప్పించుకొని నువ్వు మీనా పోయి కూర్చున్నావు. ఇప్పుడు మేము యా దారి కూడా పోవాలి? మేము ఏం గట్టి కావాలి? మాది ఈ పరిస్థితి పెట్టినావు, మాకు ఏమెటికంటని పెట్టినావు? నీకు అన్నదమ్ములు లేరా? నీకు తల్లిదండ్రి లేరా? అక్కచెల్లెళ్ళు లేరా? మా పరిస్థితి చూడు. పొద్దుగాల వెళ్ళినాము, ఆకలితో పెయి తిరుగుతుండది. ఈ పరిస్థితి ఎందుకు పెడుతుంటాడు? ఏమిటి కేడతావు సారు? కిందికి దిగిరా, మా భూముల అక్కడికి రా, మాకు చెప్పు. గౌటాన్ భూమి ఇందిరాగాంధీ ఇచ్చింది, ఇచ్చింది అంటే మాకు తెలియదు. మా అత్తోళ్ళు తాతోళ్ళు సంపాదించిన భూములు మాకు చేసుకొని బతుకుతుండము. నువ్వు వచ్చి ఇప్పుడు మాకు దాడి చేస్తే మేము ఇయ్యదాలము. కొట్టినారు, నరికినారు, మా పిల్లలకు తీసుకుపోయి జైల్లో వేసినావు. ఎప్పుడు తీస్తావు నువ్వు? ఏమటికి మర్డర్ కేసు చేసినామా? దొంగతనం చేసినామా? ఏం చేసినాము? మా భూముల సాటుకి మేము పోరాడుతుంది, మా భూముల సాటుకి పోరాడినామి. అందుకొచ్చి మా పిల్లలని దాడి చేసుకొని వేసుకోపోయినావు. ఏమిటి కొరకు? మా దూళ్ళు ఏం గడి కావాలి? మా పిల్లలు ఏం గడి కావాలి? మా గతి ఏం కావాలి? రామను కిందికి. సరే కొంత వాతేకర ఏమటికి సారు ఇట్లా మాకు ఈ గతి ఉపాసం వస్తుండ, మా కళ్ళు తిరుగుతుండ ఇస్తే ఏమటికి మా భూముల వద్ద రావద్దు, మా భూమి వద్దు మేము ఇయ్యగలము. మేము చస్తే మా కొడుకుళ్ళు మా కోడళ్ళు ఉండరు, వాళ్ళు పోరాడతారు, నీవు రావద్దు. సరే మాకు ఏమటికి ఎట్లా దాడి పెడుతుండవు? పెట్టదాలవు మాకు. మేము సచ్చి సరిగైన పోయినా కానీ ఏంటో మా మన్మన్లు నాకు తారి చూసేటోళ్ళు మస్తు ఉండారు.